ఏంటి ప్రభుత్వపు ఆదాయాన్ని గండిగొట్టారు. అంటే అంతకంటే తక్కువ రావాలి కదా నెక్స్ట్. కానీ 19-20 నాటికే కరోనా ఫస్ట్ స్టేజ్ అప్పుడు. అవును అవును. అయినా 17,682 కోట్లు వచ్చింది. బ్యాన్ టైం కూడా 20-21 కరోనా సెకండ్ స్టేజ్ కూడా వచ్చేసింది. అయినా 17,948 కోట్లు. అంటే లాస్ట్ ఇయర్ తెలుగుదేశం ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ వీర్లు, ఇదే ఎక్కువ ఆదాయం, తక్కువ ఇది వచ్చింది అక్కడ. ఇది తక్కువ వినియోగం, ఎక్కువ ఆదాయం. అలాగే 21-22లో 21,549 కోట్లు, 22-23లో 23,804 కోట్లు, 23-24లో 25,082 కోట్లు. అంటే ఆదాయం ఎక్కడ తగ్గింది? రేపు ప్రభుత్వం విధాన నిర్ణయం వలన, ఇదేది విధాన నిర్ణయమే కదా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండటం అనేది. విధాన నిర్ణయాలలో వలన ప్రభుత్వానికి నష్టం జరిగింది అనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నష్టం జరగలేదు, ఇక్కడ లాభం చేకూరిందే. మరి అవినీతి అని ఎలాగంటారు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే డిస్టిలరీల దగ్గర తిన్నారండి అన్నది. దెన్ డిస్టిలరీ వాడు ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చాడా? ఎవడు ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదు? అవన్నీ వైసీపీ వాళ్ళు లాగేసుకున్నారు వాళ్ళ దగ్గర. మేబీ లీజ్, అంతే కదా. అప్పుడు ఆ లీజులకి తీసుకున్నాడు ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చాడా? ఎందుకు ఇస్తాడు వైసీపీ వాడైనప్పుడు?